सूचना सर माట్లాడాలి సరే సరే కలిసి వస్తాం ఈ దీప ఏమైనా రైట్ చెప్పారా లోపలికి వస్తున్నప్పుడు రైట్ సైడ్ ఎక్కువ స్పేస్ ఉంది, ఆడుకుంటున్న ప్లేస్. లెఫ్ట్ సైడ్ కొంచెం తక్కువ ప్లేస్ ఉంది. లోపల ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకొక ఆఫీసర్. సో పర్ స్టాల్ 2 మెంబర్స్ అక్కడ ఉంటే 7 స్టాల్స్ 14 మెంబర్స్ ఉంటారు. సీనియర్ ఆఫీసర్ ఒక 4 మెంబర్స్ అనుకుంటున్నాము. రెవెన్యూ నుంచి, పోలీస్ నుంచి, సీఎం. నేను నా కంట్రోల్ రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను వాళ్ళని. మీరు కూడా మీ సైడ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఇంకా మీడియా పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ మీడియా పర్సన్స్ని క్లియర్గా మీరు మాట్లాడున్నట్టున్నారు. సీఎం గారు వెనకాల వచ్చే మీడియా కానీ మిగతా మీడియా కానీ స్ట్రైట్ అవే మెయిన్ డయాస్లోకి వెళ్ళిపోతే ప్లాంటేషన్ దగ్గర మనకి 60% ఆఫ్ ది ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. ఎవరైతే డిజిగ్నేటెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి ముందుగానే చెప్పేసి మీడియా కూడా ఒక మెసేజ్ని ఫ్లాష్ చేయడమో లేదా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడమో ఐఎన్పిఆర్ నుంచి చెప్పేస్తే సో మీరందరూ కూడా స్ట్రైట్ అవే మెయిన్ మీడియా అంతా కూడా మెయిన్ దగ్గర ఉంటే సరిపోతుందని చెప్తే సరిపోతుంది. సో ప్లాంటేషన్ దగ్గర వాళ్ళ 6 ఉంటే అది ఒకటి సరిపోతుంది. థర్డ్ వన్ ఏంటంటే మనకి సీఎం గారు వస్తున్నారు అందరము ఉండాలని అనిపిస్తుంది, కానీ ఎవరైతే మనకు అక్కర్లేదో క్లియర్గా తీసేస్తే వాళ్ళని వాళ్ళ డ్యూటీ వాళ్ళకి డిజిగ్నేట్ చేసేసి లెస్ నెంబర్ పెడితే సరిపోతుంది. పోలీస్ సైడ్ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే వీలైనంత తక్కువ ఫోర్స్తో చేయండి అని చెప్పి. సో రేపు మీకు యూనిఫార్మ్డ్ పర్సన్స్ తక్కువ కనబడవచ్చు, బట్ సెక్యూరిటీ సంబంధించి మాత్రం ఎక్కడ నో కాంప్రమైజ్. సెక్యూరిటీ సంబంధించి విత్ ఇన్ క్యాంపస్ అండ్ అవుట్ సైడ్ క్యాంపస్ కూడా నేను ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఎక్కడైనా సరే మా ఆఫీసర్స్ కొద్దిగా మీతో మాట్లాడినప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లం ఉండి వాళ్ళతో సార్ట్ అవుట్ కాకపోతే ఇమీడియట్గా నాకైనా మీరు కాల్ చేయొచ్చు. డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఐ విల్ ఇమీడియట్లీ ఇంటర్వ్యూన్ అండ్ ట్రై టు సార్ట్ అవుట్ దట్ ఇష్యూ. మెయిన్ డయాస్ దగ్గర మాత్రం పబ్లిక్ని మీరు తీసుకున్న తర్వాత వచ్చిన పబ్లిక్ వెళ్ళిపోతున్నప్పుడు మా వాళ్ళని కూడా మఫ్టీలో నేను పెడుతున్నాను. మీరు కూడా మఫ్టీలో ఉంటారు, రెవెన్యూ ఆఫీషియల్స్ ఇంకా దగ్గరగా ఈ పబ్లిక్ ఉంటారు కాబట్టి మీరు ఎవరైనా గ్యాలరీస్లో ఉంటే ట్రై టు రిక్వెస్ట్ దెమ్ అండ్ స్టాప్ దెమ్ టిల్ ద కంప్లీషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్. అది చేస్తే మనకి ఇష్యూ ఉండదు. ఇక మినిమం ఈ వాటర్ అండ్ టాయిలెట్ ఫెసిలిటీ ఎక్కడ చేస్తున్నారో నాకు ఐడియా లేదు, అది ఒకటి మెయిన్. అది ఇక రెయిన్ వస్తే ఏంటి రాకపోతే ఏంటి అనేది ఒకటి ఉంది. రెయిన్ వస్తే
కొంత పార్కింగ్ ఇష్యూస్ మాకు అరైజ్ అవుతాయి. సో పార్కింగ్ ఇష్యూస్ అరైజ్ అయినప్పుడు మేము మ్యాక్సిమం బయట రోడ్లో కానీ ఎంట్రన్స్ ఉన్నటువంటి ఆ మెటల్ ఆ రోడ్డు మీద కానీ పార్కింగ్ ఒక సైడ్ పెట్టడానికి ట్రై చేస్తాం. అక్కడ మీ వెహికల్స్ ఏమైనా ఆ టైంలో యాక్సెస్ ఉంటే మా వాళ్ళు ఏమైనా తీయమంటే అది ఖచ్చితంగా మీకు అవసరమైన వెహికల్ నెసెసిటీ కంపల్సరీ ఉండాలి, లేకపోతే ప్రోగ్రామ్ ఆగిపోతుంది అనుకున్న వెహికల్ అయితే అట్టి పెట్టండి. మిగతా వెహికల్స్ కొన్ని పక్కన జేఎన్టీ ఆ క్యాంపస్ లాగా ఇంకో దగ్గర కానీ ఇంకో దగ్గర కానీ పెట్టేసుకుంటే సరిపోతుంది. బెటర్ అందరూ ఐడి కార్డ్తో రేపు వస్తే ఐడి కార్డ్తో ఉంటే సరిపోతుంది. అలాగే ఫారెస్ట్ అఫీషియల్ పుణెలో ఉంది. వర్షం పడితే అది పోరస్ అయిపోతుంది, దిగిపోతాయి, మళ్ళీ గంటలో గట్టిగా అయిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. అదొకటి. డ్యూటీలో ఉన్న ఆఫీసర్స్ కొంతమందికి టెంట్ కింద డ్యూటీ ఉంది, కొంతమంది బయట ఓపెన్ చేసి వెళ్తారు. హెలిప్యాడ్ దగ్గర టెంట్ దగ్గర ఉన్న వాళ్ళు కొంత సేఫ్గా ఉండడానికి ఒక ప్లేస్ ఉంది. అట్లాగే ప్లాంటేషన్ దగ్గర వేసిన వాళ్ళకి కొంచెం షేడ్ ఒకటి ఉంది. ఓపెన్గా ఉన్నటువంటి ప్లేసెస్లో డ్యూటీ వేసిన వాళ్ళు ఇన్ కేసు వర్షం పడినా, పోలీసులు కూడా పబ్లిక్ ఎక్కువ మంది రోడ్ల మీద నిలబడినప్పుడు వర్షం పడితే అటు ఇటు బయటలు తీయకుండా ఆ ట్యాస్కి వెనక్కి 3-4 బిల్డింగ్స్ కడుతున్నారు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. పబ్లిక్ని దాంట్లో పంపించే మార్గం లేదు. వాళ్ళు ఎటరాలు తెలియక కంగారు అయిపోయి డయాస్లోకి వచ్చేసి అందరూ మీటింగ్ ప్లేస్లో దూరాలు మెయింటైన్ చేసి తోసుకొని జరగకుండా వర్షం పడితే రేపు వాళ్ళందరినీ ఆ వెంట బిల్డింగ్స్ ఖాళీ బిల్డింగ్స్ ఏవైతే కడతా ఉన్నారో కన్స్ట్రక్షన్ అవుతుంది దాంట్లోకి వెళ్ళి వాళ్ళు సేఫ్గా వచ్చే విధంగా చూసుకోవాలి. ఇంకా అవసరమైతే ఇటువైపు చూసుకుంటే ఈ బిల్డింగ్స్ అన్నీ ఇప్పుడు ఉన్నాయి. పబ్లిక్ వచ్చి బిల్డింగ్ లేకుండా కాసేపు ఉండి వర్షం తగ్గాక వెళ్ళేదానికి పోలీస్కి ఎలా చేయాలి, అది ఇప్పుడు ఐసీ గారు కూడా చెప్పారు. సో లోపలికి వస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఖాళీ ప్లేస్ అంతా ఆఫీసర్స్ పార్కింగ్. మీకు ఏమైనా వెహికల్స్ ఉన్నా, 2 వీలర్స్, బైక్స్, కార్లు అంటే అక్కడ పెట్టుకునే ప్రయత్నం చేయండి. మీకు ఇచ్చిన ఐడి కార్డు ఖచ్చితంగా వేసుకోండి, మెల్ల వేసుకొని జేబులో పెట్టుకోండి. ఐడి కార్డు ఒకటే ఇస్తున్నామా, ట్యాగ్ కూడా ఇస్తున్నామా? ఫాస్టింగ్ ఉంటారు, అది ఇస్తున్నాము. ఎర్లీగా టిఫిన్ చేసి 7-7:30 మ్యాక్సిమం 8 తర్వాత మీరు రావాలని చూసినా కూడా మీ వెహికల్ ఆహ్వానిస్తుంటారు. మనకి ఎటువైపు చూసుకున్నా కూడా సింగిల్ రోడ్ లోపలికి ఎంట్రన్స్. పబ్లిక్ కానీ వచ్చేసి వాళ్ళ వెహికల్స్ అన్నీ పెట్టేశారనుకోండి, మీరు ఆహ్వానిస్తుంటారు. బట్ డ్యూటీలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 7-7:30 కల్లా వాళ్ళకి డెసిగ్నేట్ చేసిన ప్లేస్లో ఉండాలి. బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేసేయండి. మళ్ళీ 2 వరకు మీకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది కాబట్టి ముందుగానే వచ్చి మీ డెసిగ్నేట్ ప్లేస్లో ఉండండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టీం లాగా డిఫరెంట్ యాక్టివిటీస్ ఇచ్చాము, జేసీ గారు చెప్తారు. దాంట్లో మీకుంద వేసినటువంటి ఎంపీడీఓలు, తహసీల్దార్ రిపోర్ట్ చేశారంటే ఇంకా రెస్పాండ్ అవ్వాలి ఉన్నారా?